ఏమొచ్చింది చూడండి, మధ్యకార పూత బలొచ్చింది చూడండి ఈసారి అయితే. ఎందుకంటే రాలిపోతుంది, ఇట్లా నిలబడుతుంది. ఏమంటే ఈసారి కాపురం తక్కువే, కానీ చెట్టు చూడండి పూత ఎట్లా వచ్చిందో. నీకు ఎంత అంటే ఎంత వచ్చింది ఈసారి. కానీ సినాకాయలు కాపురం తక్కువే, కానీ కాయలు అయితే సైజు బాగానే ఉంటాయి చూడండి. పూత దీనికి కూడా పూత అయితే ఈసారి సినాకాయలకు ఎక్సలెంట్గా వచ్చింది. కాయలు కూడా ఈసారి తక్కువ కాబట్టి ఎక్కువ పట్టుకోలేదు కాబట్టి కాయ కూడా సైజు బాగా కుడుతుంది, పెద్ద కుడుతుంది లావుగా. నీకు అదే గిన కాపు ఎక్కువ ఉంటే గిన సైజు తగ్గుతుంది అప్పుడే. చూడు పూత అయితే మధ్య రకం కాబట్టి ఎక్సలెంట్గా వచ్చింది ఈసారి. ఇట్లా వాళ్తుంది. కాపు ఎక్కువ పట్టుకుని అనుకో చెట్టు ఇట్లా వాలాలి ఎప్పుడే. కానీ ఎడ నువ్వు చెట్టు ఎక్కువ పట్టుకుంటే ఇట్లా వాళ్తుంది. మళ్ళీ ఆపక్కలేదు చూడండి, దీనికి కూడా లేదు, ఇట్లా వాలేస్తుంది మొత్తం. చెట్టు మొత్తం ఇట్లా వాళ్తుంది. దీనికి కూడా చూడండి పూత ఎట్లా వచ్చిందో. చెట్లకైతే ఈసారి పూత మధ్య రకం అంటే ఈ మధ్యలో వస్తాయి ఈ కాయలు. మధ్యలో అంటే రెండోది, ఫస్ట్ కటింగ్ అయిపోతుంది కదా, సెకండ్ కటింగ్ వస్తుంది. చూడండి పూత ఎట్లా వచ్చింది ఈసారి. చెట్లు కూడా బాగానే ఉన్నాయి ఈసారి. చిన్న చెట్లు అంటే సత్తా వేసుకుంటే బాగుంటాయి. సత్తా వేసి ఇట్లా క్లీన్ పెట్టుకున్నామంటే కింద బాగా నీట్గా ఎక్సలెంట్గా ఉంటాయి. చూడండి ఈసారి సినాకాయలు హైలైట్గా ఉంటుంది పంట ఈసారి. మధ్య రకం కానీ ఈ పంట తక్కువ, కానీ మధ్య రకం బాగుంటుంది.